ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/Sakshi TV. Subscribe Sakshi TV YouTube channel. ఈ డైమండ్ హారాల్స్లలో చూస్తుంటే అచ్చం మహారాణిలా కనిపిస్తున్నాను కాదు. మనలో చాలా మంది అనుకుంటూ ఉంటాం గోల్డ్ తో పాటు సమానంగా కూడా మనకి డైమండ్స్ ఉంటే బాగుండు అని. కానీ మనలో చాలా మంది అనుకునేది ఏంటంటే డైమండ్స్ ఎక్స్పెన్సివ్, అందని ద్రాక్షలాగా అనుకుంటాం. కానీ మన బడ్జెట్ లో మనం డైమండ్స్, అది కూడా గోల్డ్ టైప్ లో మనం నెంబర్ ఆఫ్ వెరైటీస్ లో డైమండ్స్ అయితే మనం కలెక్షన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. సో వాటిని ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఇక్కడ అయితే అవైలబుల్లో ఉన్నాయో తెలుసుకుందాం. అదే విధంగా మనలో చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే అసలైన డైమండ్ ఏంటి, అందులో మనకి కొన్ని అన్పాలిష్డ్ డైమండ్స్ అని చెప్పి కూడా మనకి సీజెడ్ స్టోన్స్లలో ఇచ్చే స్టోర్స్ కూడా ఉన్నాయి. సో వాటిని మనం డిఫరెన్షియేట్ ఎలా చేసుకోవాలి ఏంటన్న విషయాలన్నింటినీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ ఉన్న డైమండ్స్ గురించి, వాటి డిజైన్స్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు నితీష్ గారు ఉన్నారు. వాడిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో సార్, ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ డైమండ్ జ్యువెలరీస్ అయితే ఉన్నాయి. సో ఇందులో ఉన్నటువంటి డిజైన్ కానీ, ఇందులో యూజ్ చేసినటువంటి డైమండ్స్ క్యారెట్స్ కానీ అది ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం? ఇప్పుడు డైమండ్స్ లో ఇవి ఓపెన్ సెట్టింగ్ అని దీన్ని అంటారు. ఇందులో మనకి వేరియస్ డిజైన్స్ వస్తాయి. ఇట్లా చిన్న డైమండ్స్ నుంచి పెద్ద డైమండ్స్ వరకు యూజ్ అవుతాయి ఇందులో. అండ్ దాంట్లోనే ఇవన్నీ మల్టిపుల్ ఆప్షన్స్ తో వస్తాయి. దీంట్లో ఇంకో వెరైటీ వస్తుంది, ఇట్లా ఓపెన్ క్లోజ్ సెట్టింగ్ అని వస్తుంది. దీంట్లో మేకింగ్ కొంచెం 18 క్యారెట్ లో ఉన్నా కూడా దీంట్లో కొంచెం పెద్ద సైజ్ డైమండ్స్ యూజ్ అవుతాయి. సో డైమండ్స్ లో కూడా 0 to 6 cents వరకు ఒక రేట్ ఉంటుంది. అండ్ 6 cents దాటిన తర్వాత దాని ఎట్లయితే సైజ్ పెరుగుతుంది దాని రేట్ కూడా అట్లానే పెరుగుతుంది. సో డైమండ్ లోనే ఇంకో కేటగిరీ వస్తుంది, ఫ్లాట్ డైమండ్స్ అని. సో ఇవేవైతే కనబడుతున్నాయి మీకు పెద్ద సైజ్వి, ఇవన్నీ ఫ్లాట్ డైమండ్స్ ఉంటాయి. ఫ్లాట్ డైమండ్ ఇన్ సెన్స్ అది డైమండే, కాకపోతే దీనిలాగా కంప్లీట్ వైట్ ఉండదు. అది మనకి గ్లాస్ లాగా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అండ్ దీని వెనకాల నుంచి కవర్ చేసి ఇది బ్రైట్ గా అనిపించేలాగా చేస్తారు. అండ్ ఈ హారాల్లో మనం యూజ్ చేసేది ఇవి చిన్నవి కూడా డబుల్ కట్ డైమండ్స్ అని వస్తాయి. సో ఫ్యూచర్ లో కస్టమర్ ఎప్పుడన్నా ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా చేసుకోవాలనుకున్నా ఈ డైమండ్స్ అన్ని కూడా VVS క్వాలిటీ, EF కలర్, IGI సర్టిఫైడ్ వస్తాయి. సో ఫ్యూచర్ లో కస్టమర్ ఎప్పుడైనా అప్గ్రేడ్ చేసుకోవాలన్నా లేకపోతే మార్చాలన్నా ఈ డైమండ్స్ కి అండ్ గోల్డ్ కి 100% ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది. అండ్ అదే రకంగా ఈ ఫ్లాట్ డైమండ్స్, డబుల్ కట్ డైమండ్స్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే దీనికి 85% ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది. ఓకే. సో ఇది అంటే ఈ డైమండ్స్ కి డిఫరెన్స్ ఉంది. సో ఇందులో ఇదేంటి అంటే దీన్ని ఏమంటారు ఈ మెటీరియల్? ఇది ఓపెన్ క్లోజ్ సెట్టింగ్ అంటారు మేడం. ఈ జస్ట్ వర్క్మెన్షిప్ లో డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు మీరు ఇందులో చూసినట్టయితే చాలా ఇంట్రికేట్ డిజైన్స్ ఉంటాయి. చిన్న షేప్ నుంచి పెద్ద షేప్ వరకు యూజ్ చేసి చాలా డిజైనింగ్ ఉంటుంది. దీంట్లో అన్ని పెద్ద సైజ్ డైమండ్స్ యూజ్ చేస్తారు కంపారిటివ్లీ. సో ఇది మొత్తం తుసి వర్క్ అంటారు దీన్ని. సో ఇందులో యూజ్ సేమ్ డైమండే, 18 క్యారెట్ గోల్డే, కాకపోతే ఇది అది కొంచెం పనితనం వేరే ఉంటుంది. అండ్ డైమండ్ సైజ్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. సో ఈ డైమండ్స్ అన్ని కూడా VVS క్వాలిటీ, EF కలర్ ఉంటాయి, IGI సర్టిఫైడ్. సేమ్ అవే డైమండ్స్, కాకపోతే చేత ఒక్కటి డిఫరెన్స్ ఉంటుంది. సో మీ స్టోర్ లో ఉన్న డిజైన్స్ మోస్ట్ పాపులర్ డిజైన్స్ ఏమంటారు? పాపులర్ ఇన్ ద సెన్స్ మేడం, డైమండ్ లో అన్ని డిజైన్స్ బాగా రన్నింగ్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ ఈ కస్టమర్ తీసుకునేది ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ తో తీసుకుంటారు, లేకపోతే అట్లా హారం మల్టిపుల్ ఆప్షన్స్ తో తీసుకుంటారు. ఇప్పుడు ఒకటే హారం తీసుకొని ఒకటేసారి వేసుకునే బదులు ఒకటే హారం మల్టిపుల్ వేస్ లో యూజ్ చేసుకునేలాగా ఒకటి ఆ సింగిల్ హారం మనకి ఇప్పుడు 6 to 7 వెరైటీస్ యూజ్ చేసుకోవచ్చు ఆ హారం కింద. ఒకసారి చెప్తారా? ఇప్పుడు ఇది కంప్లీట్ హారం. ఫంక్షన్ ఎప్పుడైనా ఫంక్షన్ కి తగ్గట్టు కస్టమర్ మార్చుకోవాలంటే లాకెట్ తీసేయచ్చు, యూ షేప్ హారం కింద వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డిటాచ్ అవుతుంది. ఆ తర్వాత సింగిల్ నెక్లెస్ వేసుకోవచ్చు. లాకెట్ తోని ఈ కింద లైన్ సపరేట్ గా యూజ్ చేయొచ్చు, మళ్ళీ ఇది పైన లైన్ సపరేట్ గా యూజ్ చేయొచ్చు. లాకెట్ టీకా లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఒకటే హారం ఒకటేసారి కాకుండా మల్టిపుల్ వేస్ లో యూజ్ చేసుకోవడానికి ఇట్లాంటి ఆప్షన్స్ పెట్టి చేసినవి ఉన్నాయి. సో కస్టమర్ కి ఫంక్షన్ కి తగ్గట్టు వాళ్ళు సింపుల్ వేసుకోవాలన్నా, హెవీ వేసుకోవాలన్నా
వాళ్ళే మార్చుకోవచ్చు. సేమ్ అదే విధంగా ఈ నెక్లెస్ కూడా, ఓకే ఇది కూడా మీరు 2 లైన్స్ డిటాచబుల్ ఉంటాయి. అండ్ ఇట్లాంటి పీస్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది లాకెట్ తీసేసినప్పుడు ఇక్కడ వాడడానికి. ఓకే ఈ లాకెట్ సపరేట్ గా యూజ్ చేసుకోవచ్చు. సో అంటే ఇలా మల్టిపుల్ పర్పస్ యూజ్ చేసే వాటిల్లో ఈ నెక్ సెట్ కాకుండా ఇంకా వేరే ఏదైనా ఉందా? మల్టిపుల్ దాంట్లో అన్ని చౌకర్స్ అవన్నీ కూడా మల్టిపుల్ వస్తాయి మేడం. ఓకే ఇప్పుడు మీరు చూసే ఈ చోకర్ కూడా మనకి డిటాచబుల్ ఆప్షన్ తోనే ఉంది. అండ్ ఇప్పుడు నేను ఏదైతే తుస్సి వర్క్ అన్నాను మీకు, ఆ తుస్సి వర్క్ లో కూడా డిటాచబుల్ ఆప్షన్ ఉంది ఇందులో. ఇప్పుడు మీరు ఈ హారం కంప్లీట్ లాంగ్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి డిటాచబుల్ ఆప్షన్ వస్తుంది. మీరు ఓన్లీ నెక్లెస్ కావాలనుకుంటే నెక్లెస్ పెట్టుకోవచ్చు. ఈ లాకెట్ తీసేసి ఓన్లీ యూ షేప్ హారం ఒకటి. ఈ నెక్లెస్ కూడా సేమ్ పైది డిటాచ్ చేసేసి సింగిల్ లైన్, ఈ లాకెట్ తోని ఇది ఇట్లా వేరియస్ ఆప్షన్స్ తోని యూజ్ చేసుకునేలాగా ఉంటుంది. ఒకవేళ రెడీ కాకుండా కస్టమర్ వాళ్ళ దగ్గర డిజైన్ ఏదైనా తీసుకొని వచ్చినా దాన్ని కస్టమైజ్ చేసి ఆర్డర్ పైన కూడా చేయొచ్చు. సో ఈ డిజైన్ ఏంటి అంటే దాని ఏ పర్పస్? ఇది 7-in-1 మేడం. ఇది ఇప్పుడు మీరు చూసేది కంప్లీట్ జడ లాగా ఉంది. ఇది మనం డిటాచ్ చేసి హారం లాగా వేసుకోవచ్చు, బాజుబన్ లాగా వేసుకోవచ్చు, లాకెట్ లాగా వేసుకోవచ్చు. అన్ని మల్టిపుల్ వేస్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇందాక మీరు జడ చూసారు కదా, సేమ్ అదే మనము మల్టిపుల్ వేస్ లో యూజ్ చేసుకునేలాగా ఇప్పుడు కస్టమర్ కి కావాలనుకుంటే ఆ కింద లాకెట్ తీసేసి 3/4 హారం వరకు వేసుకోవచ్చు. లేదంటే ఇది ఒకటి చోకర్ లాగా యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఎప్పుడైనా లాంగ్ హారం వేసుకోవాలి అంటే ఈ లాకెట్ ఇక్కడ అటాచ్ చేసుకొని ఇట్లా కంప్లీట్ లాంగ్ హారం లాగా కూడా వేసుకోవచ్చు. సో ఒకటే హారం మీకు జడ వస్తుంది, లాకెట్ వస్తుంది, హారం వస్తుంది, మళ్ళీ వడ్డానం లాగా కూడా వేసుకోవచ్చు. అండ్ తర్వాత బాజుబంద్ కూడా యూజ్ అవుతుంది. సో ఇట్లా మల్టిపుల్ ఆప్షన్ ఉండేలాగా చేస్తే కస్టమర్ కి కూడా చాలా యూజ్ ఎక్కువ అవుతుంది. అండ్ డైమండ్స్ అనేవి ఫర్ ఎవర్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఫ్యూచర్ లో దాన్ని ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా లేకపోతే అప్గ్రేడ్ చేయాలనుకున్నా దానికి 100% వాల్యూ ఉంటుంది. సో సార్ ఇది కంప్లీట్ కొంచెం డిఫరెంట్ డిజైన్. సో దాంట్లో ఎస్ మేడం మీరు అన్నది అది బొట్టు హారం అని. ఇప్పుడు గోల్డ్ లో డైమండ్ లో చాలా రన్నింగ్ ఉన్నాయి. సో అందులోనే ఇది డైమండ్ లో ఉంది. కంప్లీట్లీ పెద్ద సైజ్ డైమండ్స్ తోని ఇది ఇప్పుడు బొట్టు హారం అని డైమండ్ లో ఇప్పుడు బాగా రన్నింగ్ ఉన్నాయి. డైమండ్ లోనే కాకుండా గోల్డ్ లో కూడా చాలా బాగా రన్నింగ్ వెరైటీ. సో దీంట్లో చిన్న సైజ్ డైమండ్స్ యూజ్ చేయకుండా బొట్టు హారం కొంచెం మనం లాంగ్ వేస్తాం, కొంచెం బ్రాడ్ కనిపించాలి కాబట్టి దీంట్లో కొంచెం పెద్ద సైజ్ డైమండ్స్ యూజ్ చేసినాయి. అట్లానే రెగ్యులర్ గా యూజ్ చేసే డార్క్ గ్రీన్ కాకుండా ఇవి ఎమరల్డ్స్ తో చేసినామని. సో దానివల్ల కూడా ఈ హారానికి మంచి లుక్ వస్తుంది. అండ్ ఇందులో యూజ్ చేసిన డైమండ్ పెద్ద సైజ్ కావడం వల్ల మనం సింగిల్ గా వేసుకున్నా లేకపోతే దీనిపైన ఏదైనా నెక్లెస్ పైరప్ చేసినా కూడా చాలా మంచిగా కనబడుతుంది. సో సార్ చాలా మంది ఏమనుకుంటారంటే గోల్డ్ కంటే డైమండ్ ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేడం గోల్డ్ ని ఇప్పుడు ఎట్లా అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తారో సేమ్ డైమండ్ కూడా అదే ఇన్వెస్ట్మెంట్ లాగా. మీరు ఇప్పుడు ప్రాపర్టీ కొనుక్కుంటారు, ఫ్యూచర్ లో మనం ఎందుకు కొనుక్కుంటాం, అది ఫ్యూచర్ లో అప్రిషియేట్ అవుతుందనే కొనుక్కుంటాం. సేమ్ అట్లానే గోల్డ్ అయినా డైమండ్ అయినా మీరు ఇప్పుడు డైమండ్ పర్చేస్ చేసినా గోల్డ్ పర్చేస్ చేసినా మీకు ఇమీడియట్ గా అప్రిసియేషన్ రాకపోవచ్చు. బట్ మీరు ఒక 5-10 years టైం ఇస్తే దానికి డెఫినెట్ గా అప్రిసియేషన్ ఉంటుంది. అండ్ ఈ డైమండ్ అండ్ గోల్డ్ ఎట్లా అంటే మీరు ఫ్యూచర్ లో మీరు వాడిన రోజులు వాడి తర్వాత ఎక్స్చేంజ్ చేసినా లేకపోతే అప్గ్రేడ్ చేయాలనుకున్నా దానికి 100% వాల్యూ వస్తుంది. సో అది మీరు డైమండ్ అయినా గోల్డ్ అయినా ఫ్యూచర్ కి ఇన్వెస్ట్మెంట్ లాగానే ఉంటుంది. అది మీకు ఎప్పటికైనా ప్రైస్ పెరిగేదే కానీ దీంట్లో డిక్రీజ్ అవ్వడం మాత్రం ఉండదు. సో సార్ ఈ స్టోర్ లో బేసిక్ డైమండ్ కాస్ట్ అంటే డైమండ్ జ్యువెలరీ కాస్ట్ ఎంత ఉంది? అలాగే మేడం డైమండ్ జ్యువెలరీ కాస్ట్ అని కాదు, అది మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి. ఇప్పుడు బ్రైడల్ సెట్స్ ఉంటాయి, కొన్ని 50 lakhs 70 lakh 1 crore వరకు కూడా వస్తాయి. మన దగ్గర డైమండ్ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ స్టార్టింగ్ 3.5 lakhs నుంచి ఉన్నాయి. సో దాన్ని బట్టి కస్టమర్కి ఎలాగైతే వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుంది దాన్ని బట్టి మీకు ఎంత రేంజ్లో కావాలో అన్ని రేంజ్ ఆల్ రెడీ ఉంటాయి అన్ని. సో మీరు ఏదైనా కస్టమైజ్ చేసి ఆర్డర్ చేయాలన్నా కూడా ఆర్డర్ పైన కూడా చేసిస్తారు. సో సార్ మనలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అసలు ఇది ఒరిజినల్ డైమండా కాదా అని చెప్పేసి. సో మనం ఒరిజినల్ డైమండ్స్ ని ఏ విధంగా గుర్తుపట్టొచ్చు అంటారు? మేడం డైమండ్స్ అన్ని కూడా ఇప్పుడు కరెంట్లీ వివిఎస్ క్వాలిటీ, ఈఎఫ్ కలర్ అండ్ ఐజిఐ సర్టిఫికేషన్ మాత్రమే ఉంటుంది. అండ్ ఈ జ్యువెలరీతో పాటు మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తారు దాని ఐజిఐది. సో మీరు ఫ్యూచర్లో ఇన్ కేస్ మా దగ్గర కాకుండా లేకపోతే బయట షోరూంలో కొని నా దగ్గరికి తెచ్చినా, నా దగ్గర కొని బయట షోరూమ్ తీసుకెళ్ళినా మీకు ఆ సర్టిఫికేట్ ఉంటే మీకు 100% వాల్యూ ఇవ్వాల్సిందే అది. సో డైమండ్ అన్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డైమండ్ దాని మీద మెన్షన్ ఉంటాయి. నంబర్ ఆఫ్ పీసెస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని క్యారెట్స్ ఉన్నాయి, ఆ సర్టిఫికేట్ పైన అన్ని మెన్షన్ ఉంటుంది. అండ్ మీరు ఆ సర్టిఫికేట్లో ఉన్న సమరీ నెంబర్తోని మీరు ఐజిఐ వెబ్సైట్కి వెళ్ళి మీరు అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. సో కంపేర్ టు గోల్డ్ డైమండ్ సేల్స్ ఎలా ఉన్నాయి స్టోర్లో?
చాలా బాగున్నాయి మేడం. ఇప్పుడు మాత్రం డైమండ్ సేల్ చాలా మంచిగా ఉంది. డైమండ్ రేట్స్ అయినా కానివ్వండి, దాని మేకింగ్ అయినా, దాని వేస్టేజ్ మేకింగ్ అయినా కూడా మనం మార్కెట్ కన్నా కూడా చాలా రీజనబుల్ చేస్తాం కాబట్టి మన దగ్గర చాలా మంచి సేల్ ఉంది. డైమండ్ కి కూడా గోల్డ్ కి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. సో సార్ ఈ సెట్ ఉంది కదా, సో ఈ సెట్ ని ఏమంటారు, అసలు ఇందులో ఉన్న డిజైన్స్ ఏంటి? అది కంప్లీట్ గా బ్రైడల్ సెట్ లాగా మేడం. ఇప్పుడు పెళ్లి కూతురికి మనం లాంగ్ హారం లాగా బ్రైడల్ గా చోకర్ డిటాచబుల్, మళ్ళీ వడ్డానం కూడా ఒకటి. ఈ సెట్ మనకు అప్రాక్సిమేట్లీ అరౌండ్ 80 to 90 lakhs వరకు ఉంటాయి. సో ఇందులోనే ఇంకా చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. కొందరికి 30 lakhs లో సెట్ లాగా, 50 lakhs లో సెట్ లాగా. కస్టమర్ బడ్జెట్ ఎంతైతే ఉంటుంది, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంటుంది, దాన్ని బట్టి మన దగ్గర దీంట్లో ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి, దీంట్లో ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూస్తున్నారు కదా, గోల్డ్ లో ఉన్నటువంటి అదే విధంగా డైమండ్స్ లో ఉన్నటువంటి వెరైటీస్ కూడా మనం అంటే ఎన్ని రోజుల నుంచి మనకున్న అపోహలన్నీ కూడా పోయి మనం గోల్డ్ కానీ డైమండ్స్ లో కానీ ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ గా చెప్తున్నారు. ఎందుకు అని అంటే మనం దాన్ని అప్గ్రేడ్ చేసుకున్నా లేకపోతే ఎక్స్చేంజ్ చేసినా కూడా మనకి 100% అయితే దాని రిటర్న్ రీప్లేసబుల్ అయితే ఉంటుంది. సో అదే విధంగా కూడా మనకు ఒక ఫ్యూచర్ టైంలో మనకి ఉపయోగపడాలి అని అంటే ఇది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో శ్రావణ మాసంలో ముఖ్యంగా పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి గోల్డ్ కానీ జ్యువెలరీ కానీ కొనాలనుకునే వారికి అయితే వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. అదే విధంగా ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.